హాయ్ ఫ్రెండ్స్, మీ ఛానల్ కనుక యూట్యూబ్ రిమూవ్ చేసినట్లయితే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రికవర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ఒక వీడియో చేశాను. దాంట్లో చాలామంది కామెంట్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఇన్వాలిడ్ లింక్ వస్తుందన్నారు. చాలామందికైతే యూట్యూబ్ నుంచి మెయిల్ కూడా రాలేదంటున్నారు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. అవి ఫాలో అయిపోతే మీకు ఆ ఫామ్‌తో పని లేదు. డైరెక్ట్ ఆ ఫామ్‌కెళ్ళిపోతారు. ఆ ఫార్మ్‌లో నుంచి మీరు అప్లై చేసుకోండి, సరిపోతుంది. అలాగే చాలామందికి అక్కడ డిస్క్రిప్షన్‌లో నేను ఒక మ్యాటర్ ఇచ్చాను. ఆ మ్యాటర్ ఎలా కాపీ చేసుకోవాలో అర్థం కాలేదంటున్నారు. కాపీ చేసుకున్న తర్వాత ఎక్కడ పేస్ట్ చేయాలో తెలియట్లేదంటున్నారు. అక్కడ డిస్క్రిప్షన్ కొడితే డిస్క్రిప్షన్‌లోది ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్ మొత్తం థాంక్ యూ వరకు కింద లాస్ట్ థాంక్ యూ వరకు కాపీ చేసుకొని ఫారమ్‌లో ఆ కింద లాస్ట్‌లో కామెంట్ బాక్స్ ఉంటుంది. మీ కామెంట్స్ ఏంటి యాడ్ చేయండి అని అక్కడ పేస్ట్ చేయాలండి. అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఈసారి వీడియోలో స్లోగా చెప్తాను ప్రాసెస్ అనేది మొత్తం. ఒకసారి ఫాలో అయిపోండి. గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్‌లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ అపీల్ ఫార్మ్ లింక్ అని ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్ వస్తుంది చూసారా, అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఫస్ట్ ఓపెన్ అయ్యే పేజ్ ఉంటుందో దీంట్లో ఎన్ని వేస్‌లో మన ఛానల్ అనేది గెట్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది దీంట్లో. కానీ మనకు కావాల్సింది ఇది, ఈ కింద కనిపిస్తున్న లింక్ ఉంది చూసారా, దిస్ ఫార్మ్ అని. ఈ లింక్ మనం క్లిక్ చేసుకొని ఇక్కడైతే మనకి డైరెక్ట్ ఇన్వాలిడ్ అని ఏదైతే ప్రాబ్లం వస్తుందో అది డైరెక్ట్ ఇప్పుడు ఆ ఫామ్కి వెళ్ళిపోతున్నాం మనం. సో ఇక్కడ ఏం చేయాలంటే మన ఫుల్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు ఇచ్చేయండి. మీకు మెయిల్ ఐడి ఏదైతే యూట్యూబ్తో సైన్ ఇన్ అయ్యారో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే కింద వచ్చేసి మిమ్మల్ని ఏ మెయిల్ ఐడితో కాంటాక్ట్ అవ్వాలో యూట్యూబ్ టీమ్ వాళ్ళు అనేది ఈ కింద మెయిల్ ఐడిలో ఇవ్వండి. ఇక్కడ మీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీకి షేర్ చేస్తుంటారు కదా, ఆ లింక్ అనేది మాత్రం ఇక్కడ యూఆర్ఎల్ లింక్ ఇచ్చేసేయండి. గూగుల్లో గూగుల్ అకౌంట్ అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకైతే ఈ ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, గో టు గూగుల్ అకౌంట్ అని, ఇదైతే క్లిక్ చేసుకోండి. గో టు గూగుల్ అకౌంట్ క్లిక్ చేయగానే మనకైతే ఇలా మన అకౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డేటా అండ్ ప్రైవసీ క్లిక్ చేసుకోండి. డేటా అండ్ ప్రైవసీ క్లిక్ చేసిన తర్వాత మనం స్క్రోల్ చేసుకుంటా కింద దాకా వెళ్ళిపోండి. కింద దాకా వెళ్ళిపోతే డిలీట్ ఏ సర్వీస్ అని కనిపిస్తుంది. కొంచెం కిందకి వెళ్తే డిలీట్ ఏ గూగుల్ సర్వీస్ అని కనిపిస్తుంది చూసారా, ఇదైతే క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండాలండి. స్టెప్స్ చేసేటప్పుడు ఏమన్నా అటు ఇటు అయితే మన అకౌంట్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఛానల్ యూఆర్ఎల్ తెచ్చుకోవడానికి ఇలా నొక్కగానే పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అడగగానే మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో జీమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేయగానే మనకైతే అకౌంట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గూగుల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ దాంట్లో ఓన్లీ యూట్యూబ్ క్లిక్ చేసుకోండి. యూట్యూబ్ దగ్గర డిలీట్ సింబల్ కనిపిస్తుంది చూస్తారు, డస్ట్బిన్ది, అది క్లిక్ చేయాలండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు నా ఛానల్ పేరు ఏదైతే ఉందో అది చూపించేస్తుంది. మీరు ఏదైతే ఛానల్ పెట్టారో ఆ ఛానల్ పేరు చూపిస్తుంది. దాన్ని గట్టిగా హోల్డ్ చేస్తే మీకైతే షేర్ లింక్ అని రావడం జరుగుతుంది. ఈ షేర్ లింక్ కొట్టినట్లయితే మీకైతే ఇప్పుడు మీ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అదైతే రావడం జరుగుతుంది. దాన్ని కాపీ చేసుకొని మీ వాట్సాప్కి లేదా ఎక్కడన్నా సేవ్ చేసుకోండి. ఆ బాక్స్లో ఏదైతే యూఆర్ఎల్ బాక్స్ ఉందో అక్కడ పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఛానల్ యూఆర్ఎల్ అయితే తెచ్చుకోవచ్చు. లింక్ ఇచ్చిన తర్వాత ఈ డిస్క్రిప్షన్లో ఏం పేస్ట్ చేయాలంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్క్రిప్షన్ ఇచ్చాను, అలాగే ఈ వీడియోలో కూడా సేమ్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అది మొత్తం జస్ట్ కాపీ చేసుకొని పైన ఏదైతే హాయ్ యూట్యూబ్ టీమ్ నుంచి లాస్ట్ థ్యాంక్ యూ వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ డిస్క్రిప్షన్ బాక్స్ ఏదైతే ఉందో దీంట్లో పేస్ట్ చేసి ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ ఛానల్ నేమ్ నాది పెట్టాను, అక్కడ జస్ట్ యువర్ ఛానల్ నేమ్ అని ఉంది, అది రిమూవ్ చేసేసి మీ ఛానల్ పేరు కొట్టండి. పేరు కొట్టేసి దీని కనుక మన యూట్యూబ్ టీమ్కి పంపించేసినట్లయితే మ్యాక్సిమం 2 days అండి. 2 days కంటే ఇంకా మ్యాక్సిమం తొందరగానే రావడం జరుగుతుంది. ఎందుకంటే 2 working days అంటారు. కొన్నిసార్లు మీరు కనుక సాటర్డే అప్లై చేస్తే ఏమన్నా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం అయితే 2 working daysలో అయితే రికవర్ అయిపోతుంది. నాదైతే ఒక అకౌంట్ 30 minutesలో కూడా వచ్చేసింది రికవర్ అయ్యి. సో అంతే ఫ్రెండ్స్, మీరుగా ఆల్రెడీ కావాలనుకుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోలో కామెంట్స్ చూడండి. ఎవరైతే ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పారో వాళ్ళైతే నాకు చాలా మంది వరకు అయితే మెసేజ్ చేశారు థ్యాంక్ యూ అని. కాపీ రైట్స్ మటుకు పడి ఉంటే మటుకు సారీ, మీ ఛానల్ అయితే వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. నేను ఎందుకంటే ఒక ఛానల్ అది కూడా ట్రై చేశాను. 3 strikes పడిన తర్వాత ఏమన్నా రికవర్ అవుద్దని. వన్స్ 3 strikeలు పడిన తర్వాత మన ఛానల్ రికవర్ అయ్యే ఆప్షనే లేదండి. ఇంకా దాని మీద హోప్ వదిలేసుకోవాల్సిందే. సారీ, నేను ఆ ఛానల్ కూడా ట్రై చేశాను, ఒకటి రికవర్ చేద్దామని అవ్వలేదు. అంతే ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి అలాగే ఈ వీడియో ఫార్వర్డ్ చేసేయండి. మొత్తం చూసారనుకున్న ఫ్రెండ్స్, మీ ఛానల్ కనుక రికవర్ అయితే కింద కంపల్సరీ కామెంట్ చేసేయండి.